వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేయకున్న బిల్లులు మంజూరు చేయడంపై ఎమ్మెల్యే సింధూరా ఫైర్. ఇటువంటివి రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరిక. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేయని వారికి కూడా బిల్లులు మంజూరు చేస్తూ వాటాలు పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే సింధూరా ఉపాధి ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా పలు సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే సింధూరా ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలపై ఫైర్ అయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని, పనిచేసిన ప్రతి ఒక్కరికి సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. అలా కాకుండా వివిధ కారణాలు చెప్పి పనిచేయని వారికి కూడా బిల్లులు మంజూరు చేసినట్లు భవిష్యత్తులో తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంటే వాళ్ళు కూడా అదే మేడం, ఎక్కువ లేబర్ ఏం చేస్తారంటే భర్త వస్తాడు, భార్య పని కూడా నేనే చేస్తాను అంటారు. అది కూడా కొత్తనే మేము చెప్తాం మేడం. ఎందుకంటే ఒక్కరు ఏమైతుంది చేయాల్సిన పని అది టైం టైం వస్తుంది. విత్ టైం పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి అది అయిపోయే టైం ఒకటి చూపించుకోండి. అవర్స్ అయిపోయి 2-3 ఫోటోలు తెప్పించుకోండి. మీరు విజిట్ చేయలేకపోతే దానివల్ల యాక్షన్ పెట్టేయండి. 2 రోజులకు బాగా చదువుతారు. స్టార్ట్ చేయండి. చేస్తాం మేడం. టెక్నాలజీ ఎంతసేపు పద్ధతి టైం ట్యాగ్ మార్చలేదు. ఏం చేసినా మార్చలేదు. ఫోన్లో వచ్చే టైం ట్యాగ్ కావాలంటే ఇంకా లొకేషన్ కూడా పెట్టమని చెప్పండి. మీరు ఆ లొకేషన్ తో పాటునే వస్తుంది మేడం. మనకి లొకేషన్ వస్తుంది, టైం ట్యాగ్ కూడా పెట్టి ఫోటో పెట్టించమని చెప్పండి. పని జరుగుతుంది. పని దినాలు మాకు కావాల్సింది కాదు. అది ఫోటోలు ఎవరిలోకి తీసుకెళ్తుంది. ప్రజలు కూడా గ్రూప్ లో అయిపోతుంది. ఓకే.